Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So, నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కి గవర్నమెంట్ రాటిఫైడ్ యుఎన్ కన్వెన్షన్ ఫర్ సప్రెషన్ ఆఫ్ ఫైనాన్సింగ్ టెర్రరిజం 2019లో చేశాం. సో బిఫోర్ వి గో టు ద సెషన్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అని ఒకటి వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు అన్నీ కలిసి వాతావరణ మార్పుల గురించి పోరాడుతున్నాయి, కానీ వాతావరణ మార్పులు పెరుగుతూనే ఉన్నాయి. సో ఇది ఇటీవల కాలంలో వచ్చిన అకాల వర్షాలు, చలి ఉంటుంది, ఎండ ఉంటుంది, రెండు రకాలుగాను ఉన్నటువంటి పరిస్థితులు మనకి. సో వీటన్నిటి నుంచి మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. కానీ దీనికి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారంటే జర్మనీలో ఉన్నటువంటి ఒక సంస్థ, జర్మన్ వాచ్ అని అంటారు దీన్ని. జర్మన్ వాచ్ అనేది ఒక థింక్ ట్యాంక్ ఇది. సో వీళ్ళు రిలీజ్ చేశారు. సో జర్మన్ వాచ్ రిపోర్ట్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది ఏం చెప్తోందంటే 8 లక్షల జీవితాలు, ఓవర్ 8 lakh లైఫ్స్ వరల్డ్ వైడ్ ఎక్స్ట్రీమ్ వెదర్ అంటే విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా 1995-2024 మధ్య 8 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కారణంగానండి. ఇది ప్రతి సంవత్సరం ఈ రిపోర్ట్ వస్తుంది. ఈ రిపోర్ట్ ఏం చేస్తుందంటే బేసికల్గా ఏ దేశాలు అయితే ఈ జర్మన్ వాచ్ వాళ్ళు చూస్తారో ఆ దేశాలకు ర్యాంకింగ్ ఇస్తుంది. దేని గురించి ఇస్తుంది? హ్యూమన్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. అంటే మనకి ప్రకృతి విపత్తులు అని అంటూ ఉంటాం. అకాల వర్షాలు కానీ, లేదా తుఫాన్లు కానీ, వరదలు కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీటి కారణంగా మనుషులకి ఎంత ప్రభావం జరిగింది అంటే చనిపోవడం కానీ, అంగవైకల్యం రావడం, ఇట్లాంటివి. ఎకనామిక్ ఇంపాక్ట్, ఆర్థిక వ్యవస్థ, ఆస్తి నష్టం ఎంత జరిగింది. సో వీటిని ఆధారంగా చేసుకొని వీళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు. సో అంటే అందులో చాలా ఉంటాయి, లైక్ తుఫాన్లు, వరదలు, హీట్ వేవ్స్, వడగాల్పులు, ఎక్సెట్రా. సో ఫస్ట్ టైం ఈ రిపోర్ట్ని 2006లో పబ్లిష్ చేశారండి. డేటా సోర్స్ ఎక్కడి నుంచి చేసుకుంటారంటే EMDAT ఇంటర్నేషనల్ డిజాస్టర్ డేటాబేస్ అని ప్రపంచ దేశాలన్నీ అక్కడ జరిగినటువంటి విపత్తుల గురించి రిపోర్ట్ ఇస్తాయి కదా, ఆ రిపోర్ట్లన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి డేటాను ఆధారంగా తీసుకొని ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేటటువంటి దాన్ని ఇస్తారు. మెథడాలజీ 3 హెజార్డ్ కేటగిరీస్ ఉంటాయి ఇందులో. ఒకటి నీటి ద్వారా వచ్చేటటువంటి విపత్తులు. అంటే ఏముంటాయి అందులో? వరదలు, లేదా గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ అంటే మనకి మంచు పర్వతాలు ఉన్నటువంటి చోట కూడా లేక్స్ ఉంటాయి, సరస్సులు. అవి ఒకేసారి నీటిని రిలీజ్ చేయడం వల్ల ఆ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కొట్టుకుపోతూ ఉంటాయి. సో ఇవన్నీ హైడ్రోలాజికల్. మెట్రలాజికల్ అంటే వాతావరణం కారణంగా, అంటే తుఫాన్లు ఇట్లాంటివి. అలాగే క్లైమేటలాజికల్ అంటే ఈ క్లైమేటలాజికల్లో మనకి సాధారణంగా కొంత వేడితో కూడుకున్నవి, విచ్ మీన్స్ వడగాల్పులు, హీట్ వేవ్స్. వైల్డ్ ఫైర్స్ అంటే కార్చిచ్చు, అడవుల్లో మనకి విపరీతంగా ఈ మంటలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, కాలిఫోర్నియా. సో ఇలాంటి ప్రాంతాల్లో వచ్చేవి. సో ఇట్లా హైడ్రలాజికల్, మెటీరియలాజికల్, క్లైమేటాలజికల్ ఈ 3 అంశాలలోని మనము వీటిని తీసుకొస్తూ ఉంటాం. సో అలాగనే మనం చూస్తే ఈ ఇండెక్స్ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ అంటే ఈ ఇండెక్స్ పబ్లిష్ చేసే ముందు 1 సంవత్సరంలో ఎన్ని రకాల ప్రకృతి విపత్తులు వచ్చాయి, దానివల్ల జరిగిన ప్రభావం ఎంత అనేటటువంటి దాన్ని చూస్తుంది. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ కూడా చూస్తుంది. అంటే గత 30 సంవత్సరాలలో ఇలాంటి విపత్తులు ఎన్ని వచ్చాయి అంటే రేంజ్ ఎక్కడి వరకు ఉంటుంది? 1 నుండి 30 సంవత్సరాల మధ్యలో ప్రకృతి విపత్తుల కారణంగా జరిగినటువంటి ఈ యొక్క ఇంపాక్ట్ అంటే దాని యొక్క ప్రభావం ఎంత ఉంది. ఈ ప్రభావం దేని మీద చూస్తారు? మనుషుల మీద. 1 హ్యూమన్స్ మీద ఎంత ఉంది, 2 ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ఉంది అనేటటువంటి అంశాన్ని చూస్తారు. అలాగే ఇండికేటర్స్లో కనుక మనం చూస్తే ఇది ఏ పారామితులను తీసుకొని ఈ యొక్క క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ని ఇస్తారు అంటే నెంబర్ ఆఫ్ డెత్స్, ఎంతమంది చనిపోయారు, దీనికి 1/6 వంతు ఇస్తారు. నెంబర్ ఆఫ్ డెత్స్ అంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ డెత్స్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ హజార్డ్స్ అంటే ప్రకృతి విపత్తుల కారణంగా. రెండోది నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1 lakh ఇన్హాబిటెంట్స్ అంటే 1 లక్ష మంది ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఎంతమంది చనిపోయారు, దీనికి 1/3 వెయిటేజ్ ఇస్తారు. అలాగనే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, ఈ ప్రకృతి విపత్తుల కారణంగా మనకి ఎంత నష్టం జరిగింది అది అమెరికా డాలర్లలో కొనుగోలు శక్తి ఆధారంగా లెక్క పెడతారు, దీనికి 1/6 వెయిటేజ్ ఇస్తారు. అలాగనే లాస్ పర్ యూనిట్ ఆఫ్ జీడిపి, దీని కారణంగా ప్రకృతి విపత్తుల కారణంగా జీడిపిలో ఎంత శాతం లేదా ఎంత యూనిట్ అంటే 1% జీడిపికి ఎంత నష్టం కలిగింది అనేది లెక్క పెడతారు, అది వెయిటేజ్ 1/3 ఇస్తారు.
గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పారామీటర్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ర్యాంకింగ్లో కనుక మనం చూస్తే ఆ హయ్యర్ ర్యాంక్ అనేటటువంటిది, అంటే ఎక్కువ ర్యాంక్ ఏ దేశానికైనా వస్తే గ్రేట్ వల్నరబిలిటీ అంటే దిక్కుమాలిన దేశంగా ఉందని అర్థం. అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి దేశాలు ఎక్కువ విపత్తుల వల్ల ఇబ్బంది పడుతున్నాయి. అంటే ఎందుకు అలాంటి పరిస్థితులు వస్తాయి? ప్రభుత్వం ఎందుకు పనికిరాంది అనుకోండి, అలాంటివే వస్తాయి. లేదా ఆ దేశం మన దేశంలాగా జనాభా ఎక్కువై ఉండాలి. అంటే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న జనాభా ఎక్కువ ఉన్నటువంటి కారణంగా ఆ నిర్ణయాల తాలూకా అవుట్పుట్ సరిగ్గా రాదు. మన దేశంలో అదే ప్రాబ్లం. సో కాబట్టి హయ్యర్ ర్యాంక్ ఉంటే గ్రేట్ వల్నరబిలిటీ అండ్ డ్యామేజ్ ఉన్నట్టు. ఆంథ్రోపోలాజికల్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో, సో ఆంథ్రోపోజెనిక్ క్లైమేట్ చేంజ్ అంటే మనుషుల కారణంగా మారినటువంటి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు. సో వీటి ఆధారంగా మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో కీ ఫైండింగ్స్ కనుక చూస్తే 3 దేశాలు టాప్ ఎఫెక్టెడ్ కంట్రీస్ అని అన్నారు. 1 డొమినికా, 2 మయన్మార్, 3 హోండురస్. 2 మనకు తెలియని దేశాలు, ఒకటైతే మయన్మార్ మనకు బాగా తెలుసు. కంటిన్యూస్ థ్రెట్ అంటే వాతావరణ మార్పుల కారణంగా, ముఖ్యంగా క్లైమేట్ రిస్క్ కారణంగా ఎక్కువ కంటిన్యూస్ రిస్క్ ఉన్నటువంటి దేశాలు ఏంటంటే మనమే ఫస్ట్ ఉన్నాం. ఇండియా, ఫిలిప్పీన్స్, నికార్గువా, హైతి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందినటువంటి దేశాలు, సో ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలు టాప్ 10లో లేవు. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు లేదా వెనకబడినటువంటి దేశాలు అంటే డెవలపింగ్ వరల్డ్ ఏదైతే ఉందో దీన్నే మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని అంటాం, లేదా గ్లోబల్ సౌత్ అని అంటాం. గ్లోబల్ సౌత్ అంటే వేరే దేశాల నుంచి స్వతంత్రం పొంది ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్నటువంటి దేశాలు. ఇవే ఈ లిస్ట్లో టాప్ 10లో ఉన్నాయి. అంటే ఆర్థిక అభివృద్ధి క్లైమేట్ రిస్క్ ఈ రెండు కూడా పరస్పరం విభేదించుకుంటాయి. అంటే ఆర్థిక అభివృద్ధి పెరిగే కొలది క్లైమేట్ రిస్క్ తగ్గుతుంది. ఎందుకు? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి. డబ్బులు ఎప్పుడైతే ఉన్నాయో క్లైమేట్ రిస్క్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేయొచ్చు. సో ఇట్లా మనం ఆలోచించాలి. సో అట్లానే మనం చూస్తే క్లైమేట్ రిస్క్లో టాప్ 10 మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ ఎవరంటే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇందులో 9వ ప్లేస్లో ఇండియా ఉంది. 9వ ప్లేస్లో ఇండియా ఉంది. ఎవరెవరు చనిపోయారు ఇది ఇందాక చెప్పాను కదా మీకు, పారామీటర్స్ ఒక 5. ఆ పారామీటర్స్ ఆధారంగా మొదటి దేశం డొమినికా, రెండవ దేశం మయన్మార్. అలాగనే గ్లోబల్ ఇంపాక్ట్ 1995 నుంచి 2024 కనుక మనం ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల వచ్చినటువంటి ప్రభావాన్ని కనుక మనం చూస్తే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా 8 లక్షల మంది చనిపోయారు. దీనివల్ల $4.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. సో అంటే దాదాపుగా భారతదేశం యొక్క జీడిపితో సమానం. అలాగే వల్నరబుల్ నేషన్స్ ఏ దేశాలలో అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ దేశాలే ఇంకా వర్సనింగ్ సిచ్యువేషన్స్ పెరుగుతున్నాయి. అంటే వల్నరబిలిటీ ఉన్నటువంటి దేశాల్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వల్నరబుల్గా ఉన్న దేశాలు ఒకసారి ప్రకృతి విపత్తు వస్తే దాన్ని మళ్ళా రికవరీ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి వరదలు వచ్చాయి, రోడ్డు కొట్టుకుపోయింది అని అనుకుందాం. జపాన్లో అయితే ఒక రోజులో రోడ్డు వేసేస్తారు, అంటే 24 అవర్స్లో రోడ్డు వేసేస్తారు. భారతదేశంలో అయితే ఒక 5 నెలలు పడుతుంది. ఈ 5 నెలల్లో రోడ్డు వేస్తారు, మళ్ళీ 7 నెలల్లో మళ్ళీ రోడ్డు కొట్టుకుపోతుంది. 5 నెలల్లో కూడా వేస్తారని గ్యారంటీ లేదు రోడ్డు, ఎందుకంటే కొన్నిసార్లు కొట్టుకుపోయిన రోడ్లు అట్లానే ఉంటాయి చాలా అద్భుతంగా, చంద్రుడి మీద గోతులు ఉన్నట్టు. సో కాబట్టి ఇలా వల్నరబిలిటీ ఉన్నటువంటి దేశాలకి రికవరీ టైం ఎక్కువ ఉన్నటువంటి కారణంగా క్లైమేట్ చేంజ్ అనేటటువంటి దాన్ని వర్స్ అవుతుంది. అలాగే ఇండియా పొజిషన్ ఏంటి అంటే 9వ స్థానంలో ఉంది. 2025లో అయితే 2024లో 15వ స్థానంలో ఉంది. సో కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే ఎక్కువ ర్యాంక్ ఉంటే ఇబ్బంది అని చెప్పాను కదా, 9th ర్యాంక్ అంటే ఎక్కువ ర్యాంకే. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా ఘోరంగా ఉన్న పరిస్థితి. అలాగే 1995 2024 మధ్య మనకు విపరీతమైనటువంటి వడగాల్పులు, సైక్లోన్స్, ఫ్లడ్స్, మాన్సూన్స్లో ఇంటెన్సిటీ, ల్యాండ్ స్లైడ్స్, డ్రాట్స్ ఇవన్నీ కూడా పెరిగాయి. హ్యూమన్ ఇంపాక్ట్ దీని కారణంగా దాదాపుగా 100 కోట్ల మంది ఎఫెక్ట్ అవుతున్నారు. మన దేశంలో ఉన్నదే 140 కోట్ల మంది, అందులో 100 కోట్ల మంది ఎఫెక్ట్ అవుతున్నారు. 80,000 మంది చనిపోయారట ఈ విపత్తుల కారణంగా. ఎకనామీ లాస్ కనుక మనం చూసుకుంటే $170 బిలియన్ మనం నష్టపోయాం. అలాగే ఇండియా కాంపౌండెడ్ అండ్ కంటిన్యూస్ క్లైమేట్ రిస్క్ అంటే చాలా విపరీతమైనటువంటి ఎప్పుడూ ఈ రిస్క్ ఉండేటటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉన్నది. సో కాబట్టి వాతావరణ మార్పుల వల్ల కేవలం
ప్రపంచంలో ఒక్క దేశమే ఇబ్బంది పడదు, అన్ని దేశాలు ఇబ్బంది పడతాయి. జనాభా ఎక్కువ ఉన్న దేశాలు ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడతాయి. ఉదాహరణకి సైక్లోన్ అంఫన్ అని ఒకటి వచ్చింది, మోస్ట్ డిస్ట్రక్టివ్ సైక్లోన్స్ ఈ మధ్యకాలంలో. 2024లో మాన్సూన్ కారణంగా ఫ్లడ్స్ వచ్చాయి, ముఖ్యంగా చెన్నై లాంటి నగరాలు కూడా కొట్టుకుపోయాయి. అలాగే ఓవరాల్ ఇండియా చాలా హై రికరింగ్ అండ్ ఓవర్లాపింగ్ క్లైమేట్ హజార్డ్స్కి ఉంది. ఎవ్రీ ఇయర్ మనం చూస్తున్నాం, వడగాల్పులు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అకాల వర్షాలు వస్తున్నాయి, చలి ఎక్కువగానే ఉంటుంది, ఎండ ఎక్కువగానే ఉంటుంది, ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి. కేరళలో ఇటీవల కాలంలో మడ్ స్లైడ్స్ వచ్చాయి. అలాగే ఉత్తరాఖండ్లో ఎప్పుడూ ఫ్లడ్స్ వస్తున్నాయి, విపరీతమైనటువంటి భూకంపాలు. ఇవన్నీ ఏంటి? క్లైమేట్ రిస్కే. సంహవ్ మనం సర్వైవ్ అవుతున్నాం కానీ బట్ డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద వ్రాత్ ఆఫ్ క్లైమేట్. సో ఇది మనం గుర్తించాల్సినటువంటి అంశం. దీనివల్ల ఆర్థిక స్థిరత్వం కూడా దెబ్బతింటుంది. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే క్లైమేట్ చేంజ్ అనేది ఈజ్ అ గ్లోబల్ ప్రాబ్లమ్. హౌ ఇండియా విల్ బి ఎఫెక్టెడ్ బై క్లైమేట్ చేంజ్, హౌ హిమాలయన్ అండ్ కోస్టల్ స్టేట్స్ బి ఎఫెక్టెడ్ బై ద క్లైమేట్ చేంజ్. గతంలో ఇచ్చిన ప్రశ్న 200 పదాల్లో రాయండి. అలాగే దీనిపైన అభిప్రాయం, ఒకవేళ క్లైమేట్ చేంజ్ తగ్గాలి అంటే మనం ఏం చేయాలి యాజ్ అన్ ఇండివిజువల్గా ఆలోచించి దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.